అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ టైంలోనే హార్డ్ ఈటింగ్ క్లైమాక్స్ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది. బ్రీజీ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఓకే సెకండ్ హాఫ్ అండ్ ఎండెడ్ విత్ ఎమోషనల్ క్లైమాక్స్. ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఇన్ఫ్యాక్ట్ మీరు రిలేషన్లో ఉన్న మీ రిలేషన్ రీసెంట్గానే బ్రేకప్ అయినా తప్పకుండా చూడాల్సిన సినిమా. బట్ ఫ్యామిలీతో చూడలేం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ అండ్ లిప్ కిసెస్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. సినిమా స్టోరీ సింపుల్ లవ్ స్టోరీనే అయినా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలా ఫ్రెష్గా అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్స్ విత్ ఎమోషనల్ క్లైమాక్స్ దట్ విల్ మేక్ యూ క్రై. ఇక కథ విషయానికి వస్తే, ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన జాబ్ లేక చెన్నైలో బైక్ పూల్ చేసే హీరో, అదే చెన్నైలో ఐటీ జాబ్ కోసం ట్రయల్స్ వేస్తున్న హీరోయిన్. ఒక అనుకోని సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జర్నీ ఏమైంది, వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అయ్యారా, హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీస్లో వీళ్ళ విషయం తెలిసాక వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఆ తర్వాత హీరోయిన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అది సాల్వ్ చేయడానికి హీరో ఏం చేశాడు, ఇది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ టేకింగ్ బాగుండడంతో మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్స్ ఇద్దరు సంతోష్ శోభన్ గారు ఇంకా మానస వారణాసి గారు యాక్టింగ్ ఇరగదీశారు. వాళ్ళ క్యారెక్టర్స్కి మనం ఎంత కనెక్ట్ అవుతామంటే క్లైమాక్స్లో ఖచ్చితంగా కళ్ళల్లో టీయర్స్ వచ్చేస్తాయి. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్లో సెట్ అయ్యారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో టూ గుడ్. బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ కలర్స్ కానీ విజువల్గా రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం ఈజ్ ఆల్సో గుడ్. డైరెక్టర్ ఆల్రెడీ తెలిసిన స్టోరీని అయినా కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, పెద్దగా నెగిటివ్స్ ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. అండ్ క్లైమాక్స్ కూడా మనం ఆల్రెడీ ఒక తెలుగు సినిమాలో చూసినట్టు సిమిలర్గా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే, కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఓటీటీనే కాబట్టి ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. మీరు సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇది సినిమా ముచ్చట, నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.